హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. హాయ్ ఎవ్రీవన్, నేను అజీజ్ ఆక్యుపంచరిస్ట్. ఈయన పేరు చెన్నకేశవులు అండి. లోయర్ బ్యాక్ లో లంబార్ డిస్క్ల ఇబ్బంది వల్ల మన దగ్గరికి ఒక 15 days బ్యాక్ వచ్చారు. సో ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. లోయర్ బ్యాక్ లో డిస్క్ల ఇబ్బంది వల్ల వచ్చారు కదా? అవును సార్. ఇది ఎప్పటి నుంచి ఉంది మీకు? స్టార్టింగ్ ఒక 3.5 సంవత్సరాల నుంచి ఉన్నది సార్. ఓకే. అప్పుడప్పుడు వస్తూ నడుము పట్టేస్తూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం నుంచే నడుము పట్టేసి ఒక 3 నెలలు బాగా ఇబ్బంది పెట్టింది సార్. ఓకే. ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. అక్కడ హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే. హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. సో ఇక్కడ అడ్రస్ ఎవరు చెప్పారు? మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అలాంటి పామూరులో ఆక్యుపంచర్ చేస్తారు, మంచిగా తక్కువ అవుతుంది అందరికి. ఓకే. సార్ అక్కడికి వెళ్ళి చూడు అని అన్నారు. ఓకే. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాను. మీకున్న నొప్పి ఎన్నో రోజు నుంచి తగ్గడం స్టార్ట్ అయింది? నాకున్న నొప్పి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 3వ రోజు నుంచి తగ్గడం స్టార్ట్ అయింది సార్. ఓకే. ఎన్నో రోజుకి పూర్తిగా తగ్గింది? నాకు 7వ రోజు నుంచి పూర్తిగా తక్కువ అయిపోయింది సార్. ఓకే. నేను మీకు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని? చిన్న చిన్న సూదులతో గుచ్చేవారు సార్. ఓకే. అట్లనే ఒక చిన్న 2 అయస్కాంతాలు ఇచ్చారు, ఇంటికాడ అప్లై చేసుకోమని ఇచ్చారు. ఓకే. కప్పింగ్ చేశారు సార్ 3వ రోజు. ఓకే. ఆ రోజు నుంచే డిఫరెన్స్ కనబడ్డది సార్. ఎవరికైనా సరే మన మెడ దగ్గర, నెక్ దగ్గర ఉండే డిస్క్లో కానీ, లంబార్ డిస్క్లో కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే, లైక్ సర్వైకల్ స్పాండలైటిస్, ఈ నరం ఒత్తిడి కానివ్వండి, తర్వాత ఇక్కడ సయాటికా నొప్పి కానివ్వండి, సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మా క్యూర్ ఆక్యుపంక్చర్ అండ్ ఇజామా సెంటర్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు మాక్సిమం ఆపరేషన్ కి వెళ్లకుండానే ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.